నమస్తే సంజన, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. సో సామాన్యుల నుంచి బిజినెస్ మ్యాన్ వరకు రాజకీయ నాయకుల నుంచి అందరూ కూడా ఎదురు చూసేది కేంద్రం విడుదల చేసే బడ్జెట్ కోసమే. సో బడ్జెట్లో మాకేమన్నా ఉపయోగకరమైన అంశాలు ఏమన్నా ఉన్నాయా, సో మా జీవితాలను ఏమన్నా మార్పు చేసి ఏమైనా ఉంటాయని చెప్పేసి ఈ బడ్జెట్లో అయినా సరే మా జీవితాలు మారుతాయని చెప్పేసి కూడా ప్రతి ఒక్క సామాన్యులు కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎటువంటి మార్పులు ఉన్నాయి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపకుల అధ్యక్షులు చిలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడే వారిని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. అందరూ నమస్కారం. మనం చూసుకున్నట్టయితే ప్రతిసారి కూడా అందరూ కూడా చాలా మా జీవితాల్లో మార్పులు వస్తాయని చెప్పేసి సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజలు కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు రిలీజ్ చేసిన బడ్జెట్ పై మీ ఒపీనియన్ ఏంటి అసలు? బడ్జెట్ రాబోతుందండి. తినబోతూ రుచి అడగడం ఎందుకనేది ఉన్నా సరే మన ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ తెలుగు జాతి ప్రజల ఆకాంక్షల్ని ఒక విధంగా, రెండోది మధ్యతరగతి ప్రజలు వాంట్ ప్రజెంట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ తెలంగాణ విషయంలో కానీ సరే బడ్జెట్ ఏదో వస్తుంది ఏదో చేస్తుంది అని చూస్తూ ఉన్నాం. కానీ ఇది దానికి ఒక షుగర్ కోటింగ్ వేసి ఆ పిల్లి ఇస్తున్నట్టు ఇస్తున్నారండి. తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ ఏదైతే ఒక నేషనల్ ప్రాజెక్ట్ రావాలో ప్రాజెక్టు 10 ఏళ్ళ నుంచి ఎగ్గొట్టేశారు. ఒక నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తెలంగాణకి ఇవ్వలేదు. 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని గాలి అటకెక్కి ఇచ్చేశారు. 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని స్కేల్ డౌన్ చేసేసారు. ఇదే పండగ చేసుకుని అంటున్నారు. అదేంటంటే వందే భారత్ ట్రైన్ వేసానంట. నాకు అర్థం కాదండి. ఆయన ఎప్పుడో ఆయన కాన్స్టిట్యున్సీకి గౌరవ ప్రధానమంత్రి గారు వేసుకున్న కాన్స్టిట్యున్సీ నుంచి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ట్రైన్ వేస్తే ఆ ట్రైన్ చుట్టూ పొండ్లు దండాలు పెడుతున్నారు. ఎందుకని ఆగని స్టేషన్లో కూడా హారతులు ఇచ్చి చీరలు ఇచ్చి నాకేమో అర్థం కావట్లేదు అసలు. అదొక అన్ని ట్రైన్లు ఆపేసి అదొక ట్రైన్ వదిలిపెడితే అలాంటి 2-3 ట్రైన్లు వేసి ఇంకో ట్రైన్. ఇప్పుడు టెక్నాలజీ అవసరమే. 26 స్టేషన్లు 33 స్టేషన్లు సౌత్ సెంట్రల్ రైల్లో వరుసగా మూసేసుకుంటూ వస్తున్న సందర్భాలు, మధ్యతరగతి ప్రజలకి అవకాశాలు లేని సందర్భాలు, బుల్లెట్ రైలు కోసం వారికి బొంబాయి నుంచి అది గుజరాత్కి వేసుకోవడం కోసం 1,50,000 కోట్లు అవుతుంది. మొత్తం క్రితం 2 బడ్జెట్లో 38,000 పెట్టిన సందర్భాలు. బడ్జెట్లో తెలంగాణకి ఎంగిలి మెతుకులు 4,000 కోట్లు అని చెప్పి విధించిన సందర్భాలు. మెట్రోకి కాన్పూర్ నుంచి వాళ్ళ క్యాపిటల్ సోదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్కి దానికి కంప్లీట్ చేసుకుని ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. విశాఖపట్నానికి ₹1,00,000 ఎంగిలి మెతుకులు ఇచ్చి ఒకసారి అది కూడా తీశారు. ₹1,00,000 అక్కడి నుంచి చూడటానికి బిజినెస్ క్లాస్లో అధికారి వచ్చి అక్కడ హోటల్ చూసి వెళ్ళిపోతే రాష్ట్రానికి ఖర్చు అయింది. నేను చెప్తున్నాను చాలా ఇబ్బందికరమైన పరిణామాలు. అందువలన తెలంగాణ విషయంలో మాత్రం తెలంగాణ ITIR ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఎన్నిసార్లు బతిమాలినా సరే పాలకులు నాకు ఎవరన్నా సరే, ఇక్కడ కేసీఆర్ గారు ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, అసలు కనుచూపు కూడా లేదండి. ఇది తెలంగాణ వైపు. ఆంధ్రప్రదేశ్ వైపు చూసుకుంటే అసలు విభజన హామీల విషయంలో వాళ్ళ ద్రౌపది ముర్ము గారు ఒక స్పీచ్ ఇచ్చారు. పోలవరానికి 12,000 కోట్లు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏమనుకుంటున్నారండి? జనాల్ని చెవిలో క్యాబేజీ పూలను పెడుతున్నారా కేంద్ర ప్రభుత్వం త్రూ వారేం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే చేస్తారు. అదానీ గారి నేతృత్వం నడుస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం. నేను అడుగుతూ ఉన్నాను, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ద హానరబుల్ అండ్ హైలీ రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దయచేసి మీరు అర్థం చేసుకోండి. అక్కడ నేను వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఇవాళ పోలవరం విషయంలో అది టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 55,000 కోట్లు ఆమోదించినా సరే దాన్ని మొత్తం రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ మొత్తానికి ఇవ్వాలి. అది కాకుండా దాన్ని 2 భాగాలుగా పెట్టి ఓ 12,950 కోట్లు ఇస్తాం, మిగతా దానికి ఇంకో 1,000 కోట్లు ఇస్తాం, మీరు సర్దుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు. ఎప్పుడు ఈ హక్కులు తీసుకెళ్ళి ఢిల్లీలో తాకట్టు పెట్టేయడానికి ఖచ్చితంగా ఆ రోజు ఒప్పుకోలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోలేదు. ఇట్స్ ఫ్యాక్ట్ అండి. 12,950 కోట్ల రూపాయలు 2023లో మేము ఇచ్చాం, పట్టుకెళ్ళండి అన్న సంతకం పెట్టమన్నారు. ఎందుకని స్టేజ్ 2కి ఏమోనని. అసలు స్టేజ్ 2 లేకపోతే అది ప్రాజెక్టు కేవలం అది ఒక ఎత్తకం రాక్ ఫీల్డ్ ఒక పెద్ద బ్యారేజ్ అయిపోతుంది. లైవ్ స్టోరేజ్ ఉండదు. మళ్ళీ 960 మెగావాట్లు విద్యుత్ పూర్తిగా రాదు. పైగా మిగతా 2 చోట్ల లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ ఫుల్ లెవెల్ వెళ్ళడానికి మళ్ళీ విద్యుత్ వాడాలి. ఎదురు ఏదో 150 అడుగులు ఎత్తున డ్యామ్ కట్టేసి చప్పట్లు సరిచేసామంటే అసలు నేను చెప్తున్నా, ఎత్తు తగ్గించడానికి ఎవరికి అధికారం లేదు. తగ్గించట్లేదని రోజు డైలాగులు కొడుతున్నారు వచ్చి. అందువల్ల ఎందుకు అది ఏదైతే ఉందో పూర్తి నిధులు ఇవ్వకుండా నేను నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు చూసుకుంటే గతంలో ఆల్రెడీ నిరుత్సాహపరిచారు. ఇప్పుడు కూడా బడ్జెట్ మీద కూడా 12,950 కూడా లాంగ్ బ్యాక్ అప్రూవ్డ్.
అది ఇవ్వటానికి సంతకాలు అడ్డంగా పెట్టమని నాకు తెలిసి వాళ్ళ పొరపాటు నిమ్మల రామానాయుడు గారు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ అడ్డంగా మనకు తెలియకుండా రైట్ టు ఇన్ఫర్మేషన్ రావట్లేదు, సంతకం పెట్టి ఒక 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 తాకట్టు పెట్టినట్టుంటే చరిత్రలో ద్రోహులుగా మిగులుతారు. అందువల్ల ఇప్పటికే పెడితే ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకోవాలి, ఈ డబ్బులు ఇస్తాం లేకపోతే ఇది ఆనందం ఎప్పుడూ అప్రూవ్ అయిందండి ఇది. అలా ఎప్పుడు డ్యూ టు రిలీజ్ ఆల్రెడీ ఖర్చు పెట్టారు ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఆ డ్యామ్ ఎలాగో 150 ఫీట్లు కడతారండి, కానీ నీళ్ళు ఎంత నిలబెడతారనేది ముఖ్యం. రిహాబిలేషన్ 2 కావాలంటే అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే ఆదాని గారు అండ్ ఆదాని అంటే గౌతమ్ అదాని కదా అడ్డంగా దాష్టీకం చేసే బ్యాచ్ అని అర్థం. వీళ్ళ నేతృత్వం కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటా. వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ మీద చాలా దారుణంగా చాలా ఇబ్బందికరంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ఇవాళ నేను చెప్తా ఉన్నాను, రివర్ లింకింగ్ తమిళనాడుకి అంటే ఇక్కడి నుంచి బనకంచెర్ల, అక్కడి నుంచి బనకంచెర్ల వెళ్ళి అక్కడి నుంచి తమిళనాడుకి వెళ్ళటానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఒకసారి పెట్టచ్చు పాజిటివ్గా. కానీ మేము అడుగుతుంది ఏంటంటే అండి, ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు రాయితీలు ఇస్తే కనుక ఏం ఉందని చెప్పి గుజరాత్కి తన్నుకుపోయారు, 100% రాయితీలు ఇస్తున్నారు, 100% ఎగ్జంప్షన్. ఎన్ని సంవత్సరాలు 15 మాకు ఒక్క 10 సంవత్సరాలు ఇస్తే దమ్ముని అవుతున్నారు, తెలుగు దమ్ముంది ఇక్కడ. ఇవాళ 15 లక్షల మంది ఇవాళ పారిశ్రామికవేత్తలు తయారయ్యే దమ్ముంది ఇక్కడ. అది చేయండి, మాకు ఆశ్రయం ఇవ్వండి, వాళ్ళకి ఏం కావాలి కొంత ఆశ్రయం ఇవ్వండి, టెక్నికల్ సపోర్ట్ ఇవ్వండి. ఈ దేశంలో చరిత్ర సృష్టిస్తారు తెలుగు బిడ్డలు. 100% చెప్తున్నా అండి. దాని మీద దృష్టి పెట్టలేదు కదా, నాకు చాలా బాధగా ఉంది. అందువల్ల దాని మీద దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను. ఈ కేంద్ర ప్రభుత్వం రాయలసీమ ఉత్తరాంధ్రకి రూపాయి ఇవ్వలేదండి. సో ఇవన్నీ పక్కన పెడితే మూడోసారి బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు ఎవరికన్నా? సరే, నేను రాష్ట్రం వరకు కమింగ్ బ్యాక్ టు అదర్ ఎక్స్పెక్టేషన్స్, మీ రాష్ట్రం వరకు మాత్రం నేను చెప్తున్నా అండి, ఖచ్చితంగా రాయలసీమ ఉత్తరాంధ్రకి నిధులు ఏదైతే ఉన్నాయో కేబీకే తరహా, బుందేల్ఖండ్ తరహాలో పూర్వం 24,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు మేజర్ ఏమేసుకున్నా 3% వడ్డీ వేసుకుని చెప్తున్నా అండి. ఇవాళ దాదాపు 50,000 కోట్ల రూపాయలు ₹1 రాలేదు. అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలి, విశాఖపట్నం దానికి మైన్స్ కేటాయించాలి ఫస్ట్. ఎందుకంటే అన్ని మిగతాదప్పుడు ఈ ఉద్దీపన ప్యాకేజీలు పెట్టినా 3 ఏళ్ళలో వాళ్ళు సప్లై చేసిన గుమా వ్యాపారులకి అడ్వాన్స్లు ఇవ్వడానికి సరిపోద్దండి వీళ్ళకి. అందువల్ల దాంతోపాటు ఏదైతే మన రామాయపట్నం పోర్ట్ని కేంద్రం ఇవాళ తీసుకుని 2018 కల్లా మొదటి స్టేజ్ కంప్లీట్ చేస్తానని విస్పష్టంగా దాంట్లో ప్రకటించాం. దాని మీద టేకప్ చేసుకోవాలి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దాని మీద ఇవాళ ఇక మనం ఓవరాల్గా ఇండియాగా మిగతా విధంగా చూసుకుంటే ఇవాళ ఈ స్లాబులు లాస్ట్ ఇయర్ ఎక్కువ రిలీఫ్ రాలేదండి. ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ ఎవరికి ఎక్కువ లాభం చేస్తున్నారంటే, మేము ఒకప్పుడు 50% ట్యాక్స్ ఉండేది, ఇవాళ దానికి 30 తీసుకొస్తాం. కార్పొరేట్ ట్యాక్స్ మొన్న ఎవరు వేశారు, అంబానీ గారు ఎంత ట్యాక్స్ కడుతున్నారు అని చూస్తే 3% చెప్తున్నానండి. సామాన్యుడు ఒక ఎంప్లాయీ, మధ్యతరగతి ఎంప్లాయీ ఒక 50,000 జీతం తీసుకొచ్చే ఎలాంటి పరిస్థితి తప్పనిసరి అయిపోతుంది. ఇవాళ 80cc 80G కూడా ఎందుకు యూజ్ అవ్వవు, 50,000 కూడా ఎటు సరిపోని పరిస్థితి. అది మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి. దాంట్లో ఇంతకుముందు ఇచ్చిన ఇన్సూరెన్స్ అన్నీ కూడా కాకుండా లంసమ్గా ఒకటి ఇచ్చామన్నారు. సరే ఒకటి. ఇవాళ ఇంకోటి అడుగుతుంది ఏంటంటే, ఈ దేశంలో మధ్యతరగతి ప్రజలకి ఏం చేస్తాం, నిజంగా ఉన్నత వర్గాలకి ఏం కావాలంటే అది. ఈ మన కోవిడ్కి 19 లక్షల కోట్ల ప్యాకేజ్ అని గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు ఇస్తే, సరే గుజరాత్కి వెళ్ళిపోయినాయి, మిగతా చోట్లకి వెళ్ళిపోయినాయి, రాజస్థాన్కి వెళ్ళిపోయినాయి, కొంత పక్కన పెట్టండి. సామాన్యులకి ఏం లాభం జరిగిందండి? సామాన్యుల వెతల కష్టాలు ఇంకా పెరిగినాయి. అందువలన ఉన్నత వర్గాలన్నీ దాదాపు 90% బాగుంటారు. ఆఫ్టర్ కోవిడ్ అన్ని చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, బతకాలంటే కూడా చాలా కష్టం అయిపోయింది. నేను వాళ్ళ గురించి మాట్లాడితే అసలు జిఎస్టీ గురించి నేను మార్చి 26 27 తారీఖున డబ్బులు పంపించాను. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా N95 మాస్కులు కావాలి, లేకపోతే సమానమైన మాస్కులు కావాలని చెప్పి తిప్పలబడి పంపిస్తే దాని మీద ఎక్సైజ్ డ్యూటీ, దాని మీద పన్నులు చాలా ఉన్నాయి, జిఎస్టీ. అదేంటంటే కనీసం జనం నేను దాని గురించి చాలా ఇబ్బంది పడ్డాం చెప్తున్నాను. అలాగా ఆభరణాలపై వజ్ర ఇట్లా 0.0% చార్జెస్ కాదండి అసలు దాని మీద ట్యాక్స్. అందువల్ల నేను ఇవాళ దాన్ని స్ట్రీమ్ లైన్ చేయకుండా వాళ్ళకి అవసరం వాళ్ళకి ఇవ్వటం. నేను మాట్లాడేది లేడీస్ నా మీద, ఎందుకంటే నేను అనొద్దు, నేను అనేది మీకు ప్రాణ రక్షక దాని మీద హెల్త్ ఇన్సూరెన్స్ మీకోసం వాళ్ళు బయటకు వెళ్తే చాలా కష్టం మధ్యతరగతి వాళ్ళు. ఎందుకంటే సామాన్యులకి ఎలాగో ఆరోగ్యశ్రీ ఉందండి, పెద్దవాళ్ళకి ఏది కావాలంటే అది ఉంది ఇన్సూరెన్స్. వీళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోకపోతే చాలా కష్టమైన పరిస్థితి అండి. అలాంటి ఇన్సూరెన్స్ మీద కూడా సాగుబోటు చెవులు ముస్తా ట్యాక్స్లు వేస్తూ ఉన్నారు ఎంత అత్యధికంగా. అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ టు ద ఆనరబుల్
అంటే ఇప్పుడు మార్చేది లేదు కానీ టు ద పీపుల్లో ఏంటంటే మధ్యతరగతి ప్రజలు నిర్లక్ష్యం చేసేస్తారు. కింద ఆ పనులకి ప్రయోజన పథకాలు ఉన్నాయి. మీరు నాకు చెప్పండి, 50,000 లక్ష కాదు, చాలా చోట్ల కార్పొరేట్ ఇది ఏ, ఏదండి మన సిటీస్ ఉన్నాయి, కొన్ని మేజర్ సిటీస్, మెట్రో సిటీస్ కానీ ఈ సిటీస్లో మీరు ముంబైలో 80,000 తీసుకొచ్చిన వాళ్ళ పరిస్థితి చెప్పనా? 20, 30, 40, 50 కిలోమీటర్ల దూరం వెళ్ళినా సరే 40,000 అద్దె ఉంటుంది ఇల్లు. వాళ్ళు మనం అనుకోవచ్చు దూరపు కొండ ఉండిపోయి అనుకోవచ్చండి. ఎలాంటి పరిస్థితులు అవుతున్నాయో తెలుసా? వీళ్ళు బయటికి వెళ్ళి ఒక రోజు సినిమా అవసరమా అంటారు. కొంత సినిమాకి వెళ్ళి భారీ బయట హైదరాబాద్ లో కూడా అంతే ఉంది కదా సార్, ఎక్స్పెన్సివ్ ఉంది రెంట్స్ కూడా. ఇప్పుడు కంపేరింగ్ అప్పుడు మీరు ఎక్కడ హైదరాబాద్ లో కానీ ఇంకెక్కడ ఒక మల్టీప్లెక్స్ కి వెళ్ళి, ఒకప్పుడు అయితే ముంబై, బెంగళూరు అంతా, ఇప్పుడు హైదరాబాద్ కొంచెం తక్కువ. అయినా నేను చెప్తానండి, మీరు ఒక మెట్రో సిటీలో ఒక మల్టీప్లెక్స్కి వెళ్ళి భార్య భర్త కొడుకు కూతురు వెళ్ళి ఒక పాప్కార్న్ లేకపోతే ఒకటి తిని వస్తే 2,000 రూపాయల పైన. ఇది వాళ్ళకి పై. అలాగే ఇంకోటి ఏదో ఉల్లిపాయల గురించి ఇష్యూ వచ్చినప్పుడు గౌరవనీయురాలు శ్రీమతి పరకాల నిర్మలా ప్రభాకర్ గారు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడతారు. మేము తినం, ఆవిడ ఏదో ఒక వర్గం తమిళనాడులో, ఆవిడ తినకపోతే జనం తినరండి. అసలు నాకేం అర్థం కావట్లేదు ఇవాళ. అందుకని విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఎవరిబడి, వాళ్ళు దయచేసి మధ్యతరగతిని ఏదైతే ఉందో నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, వాళ్ళకి ఆ దశాబ్దాల నుంచి నేను చెప్పిన వాదన వాస్తవం ఉందా లేదో గమనించమండి. అందరికీ వాళ్ళ క్షుద్బాధతో చనిపోయే పరిస్థితులు ఈ దేశంలో ఎక్కడ లేవు. రేర్ అక్కడ ఆల్రెడీ చెకప్ చేస్తున్నారు. ఇవాళ కావాల్సింది అందరికీ సమానమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం, సమానమైన నాణ్యం. మళ్ళీ సమానమైన అని చెప్తున్నానండి నేను. ఒక్కసారి చెప్తాను, ఇవాళ క్షుద్బాధలేని మన అవసరాలకు మించి ఆహార పదార్థాలు పండిస్తున్నాం తెలుసా మీకు? మన అవసరాలకు మించి ఆహార పదార్థాలు పండిస్తున్నాం. ఒకప్పుడు భయంకరమైన లోట్లు ఉంటే PL-70 ఆ గోధుమ మనం అమెరికాని తీసుకుని దాంతోపాటు దిక్కుమాలిన ఈ వృక్షాలు కూడా కొన్ని వచ్చినాయి, ఈ గడ్డి, కాంగ్రెస్ గడ్డి అంటూ ఉంటుంది సరే. అందువల్ల నేను నా వాదంతో ఎక్కిపించేవాళ్ళే ఉంటాను అనుకుంటాను. ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజల్ని దారుణంగా నిర్లక్ష్యం చేసినాయి. అత్యధికంగా ఈ వ్యాపార అదానీ గారి అంటకో పార్టీ వచ్చిన తర్వాత అత్యధికంగా వ్యాపార వర్గాలకు పెద్ద బయట వేస్తున్నారు. అంతకుముందు కాంగ్రెస్ కూడా ఇది వాళ్ళు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వీళ్ళ సమాజంలో లాయబిలిటీ ఇన్స్టిట్యూట్స్ అందరిలో బాగా చిన్న వర్గాలు లేదా పెద్ద వర్గాల్లో కూడా లాని గౌరవించే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళలో ఎక్కువ పాపభీతి ఎక్కువ. ఒక కుటుంబంలో నుంచి వాళ్ళకి అర్థం వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా తోబుట్లు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఖర్చు పెడతానికి ఇవన్నీ కూడా ఎక్కువ అండి. ఒక ఆత్మీయ అనుబంధాలు, సంబంధాలు, ఒక సమాజం పట్ల ఎక్కువ గౌరవం మిగతా వాళ్ళకు ఉన్నట్టే. అందువల్ల వీళ్ళని అడ్రస్ చేయడానికి మరి ఆవిడ ఏ నిర్ణయాలు తీసుకుంటారో తెలీదు. వాళ్ళు ఈ బడ్జెట్ లేదండి, ఇది ఇప్పుడు ఎన్నికల బడ్జెట్ కూడా కాదు కాబట్టి కొంత ప్రయోజనాలు ఇస్తారు. ఆయుష్మాన్ భారత్ అని ఏదైతే పెట్టారో 70 ఏళ్ళు, దానికి 60 ఏళ్ళు కొంత ప్రయోజనాలు కల్పించే అవకాశం ఉంటుంది. కానీ లాంగ్ బ్యాక్ ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఏ రోజు వచ్చింది, దానికన్నా బెటర్ పథకం అండి. ఎక్సెప్ట్ 2 దాంట్లో తప్పితే వెరీ బెటర్, సుపీరియర్ ప్రోగ్రామ్ అది ఇవాళ. కానీ ఈ హామీలు ఎంతవరకు ఉంటాయో ఒకసారి మనం అంతిమంగా మాట్లాడే ముందు, ఫ్రీ బీస్ అంటే జనం కొంతమంది కోపం వస్తుంది. కార్పొరేట్లో నేను అనేది ఆ పనులకు కావాల్సి వస్తే నిజంగా వయోధిక వృద్ధులకి మరియు వికలాంగులకి నిజంగా అవసరం వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వండి. నేను దాంట్లో నో సెకండ్ థాట్ ఆపన్న వర్గాలు. కానీ గుత్తగా ఓట్ల కోసం ఇవ్వడం దుర్మార్గం. ఇవాళ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఇంత ముందు వరకు చాలా చోట్ల బాగానే ఉండేదండి. ఇవాళ ఢిల్లీ ఎన్నికల్లో ఏమిటండి అది, ఒక పండక్కి గ్యాస్ సిలిండర్ ఫ్రీ. గ్యాస్ సిలిండర్ 35 పథకాలు ప్రవేశపెట్టారు ఢిల్లీ. ఇవాళ నేను అంటా ఉన్నాను, రేపొద్దు మన దేశంలో బడ్జెట్లు పెడతారా? ఎన్నికల కోసం ఫక్తు రాజకీయమా? ఈ ప్రశ్న అయిపోయింది. ఇంకా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేకం అడ్డంగా భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పుడు వీళ్ళకి పందిరాలు ఇస్తున్నారు, చేతులు తెల్లమొహం ఎత్తి కూర్చుంటున్నారు. తర్వాత రెస్పాన్సిబుల్ ఉండదు. అసలు నేను చాలా బాధగా ఉంది. మీరు దాని గురించి జనం ఓట్లేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంది. అలా ఓట్లేసే పరిస్థితులు జనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇస్తున్నారు కదా, భావితరాలు దెబ్బతింటానని చెప్పి అర్థం చేసుకోవాలి. అందువల్ల బడ్జెట్ మీద కాన్షియస్ ఎవరు ఉంటారు కదా. ఇప్పుడు ఏదైనా కూడా అర్థం చేసుకుంటున్నారండి, భావితరాలు దెబ్బతింటానని అర్థం చేసుకుంటున్నారు. లెట్ us wait and see. కొంతమంది ఎడ్యుకేట్స్ అంటే ఓకే, బట్ అందరూ కూడా ఇప్పుడు సామాన్యులు కూడా లేదండి. భవిష్యత్తు లేకపోతే వాళ్ళ పిల్లకాయల ఉద్యోగాలు ఎలాగండి, వాళ్ళ పిల్లకాయల అభివృద్ధి ఎలాగా, ఇవన్నిటి మీద మనం తీసుకున్నాం డెఫినెట్గా. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం
గట్టిగా ప్రజల్లో కూడా చైతన్యం వస్తే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కూడా త్వరలో రాబోతున్నాయి. ఇవాళ పూర్వం ఇంతకుముందు బడ్జెట్ వస్తే మనకేం రిలీఫ్ వస్తుందని మీరు అన్నారు. ఫస్ట్ బడ్జెట్ వస్తే ఏం పెట్టి బాగుతారా అనే పరిస్థితి వాళ్ళ దేంట్లో తగ్గే తక్కువ ఎప్పుడు రివర్స్ ఉంటుందో అంతకన్నా టెన్షన్ ఎక్కువ ఉంది. మళ్ళీ దేని మీద వేస్తారో సిగరెట్ల మీద పెంచారు. ఏం పర్వాలేదండి, నేను చెప్తున్నాను. సిగరెట్ వాళ్ళకి ఏం పర్వాలేదు, సిగరెట్ల మీద హ్యాపీగా పెంచవచ్చు. సో ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులే కావచ్చు, గ్యాడ్జెట్సే కావచ్చు, ఇంకా నిత్యావసర సరుకులు ఉన్నాయి. సో అన్నిటి మీద పెంచుతారని అనుకోవచ్చా మనం? ఆల్రెడీ వేసినంత మటుకు వేసేసారని ఆఖరికి పెరుగు అది కాదండి, చాలా బాధగా ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో ఆఖరికి ఇలా ప్యాక్ చేస్తే, ఇప్పుడు ప్యాక్ చేయకపోతే జనాలు ఇష్టపడరు. అవును, మీకు అర్థమైంది కదండి. ఏదో రోడ్ సైడ్ వచ్చింది అనుకుంటారు. ఎంత కష్టపడి చేసుకుని అనేక మంది, నేను చెప్తానండి, మీకు హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు అనేక మంది యాదవ్ సోదరులు కానీ మిగతా వాళ్ళు కానీ పన్నీర్ తయారు చేస్తారు. దానికి ఏమైనా చేస్తే అంటే ఇలా క్యాన్లు అమ్మితే కష్టం కదా, దానికి ప్యాకెట్ దాని మీద ఛార్జ్ అని పెట్టారు మొట్టమొదటిలో. అలాగే వస్త్రాల మీద చాలా చాలా ఇబ్బంది కలిగించిన ప్రభుత్వాలు. ఇది పక్కా అదానీ గారు అండ్ కో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లే నడుస్తున్నాయి. చాలా ఫైనల్లీ అదే క్లారిటీ. ఇవాళ వాళ్ళకి మాత్రం ఏం ఇబ్బంది ఉండదండి, ఉన్నట్టు నడుస్తారు. 40-50 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ సంపద పెరిగిపోతుంది. సామాన్యులు ఎకనామిక్ సర్వేలో కూడా లేకపోతే ఇంటర్నేషనల్ రిపోర్ట్స్లో కూడా చూసుకుంటే ద డిస్పారిటీ ఈస్ గ్రోయింగ్ ఇయర్ బై ఇయర్. అంటే 17 పాయింట్ సూచిక, అంటే సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారు. అంటే 3% దగ్గర 3% దగ్గర దేశంలో మోర్ దాన్ 50% నుంచి 60% సంపద, 15-60 సంపద చేకూరింది. ఆఖరి 50%లో సంపద నమ్ముతారు మీరు? నాట్ ఈవెన్ 7%. ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయిందండి. ఇంతకుముందు ఎక్కువ సంపద ఉండేది. అంటే సామాన్యుల సంపద తగ్గిపోతుంది. అంటే 50% జనాభాలో ఉండే సంపద తగ్గిపోతే 3%లో ఉండే సంపద 2%కి చేరుకుంటే వాళ్ళ దగ్గర అంత సంపద ఉండే పరిస్థితి ఉంది. అంటే 56% వాళ్ళు 3% 2 కంట్రోల్ చేసే సిచ్యువేషన్కి వచ్చేసారంటే వెరీ అన్ఫార్చునేట్. సో మధ్యతరగతి వారి కోసం, ప్రభుత్వ ఉద్యోగుల కోసం కూడా 8th పే కమిషన్ ప్రభుత్వ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగులండి. నేను మళ్ళీ అంటున్నట్టు ఒకప్పుడు చాలా కష్టాలు పడి బతకలేక పడిపోతారనేవారు. 1985లో సబ్ ఇన్స్పెక్టర్ బేసిక్ పే 500 రూపాయలు ప్లస్ ఉండేది. మా మేనమామ గారు డిఎంహెచ్ఓ చేశారండి. అంతకుముందు డాక్టర్గా ఉన్నప్పుడు 450 రూపాయలు, అంటే రేటు తక్కువ. కానీ ప్రతి పచారీ కుట్లో అకౌంట్ ఉండేది. మాస్టర్కి అయితే ఇంకా తక్కువ ఉండేది. ఇవాళ యూజీసీ గ్రాంట్స్ వచ్చిందా, మిగతా వచ్చిన తర్వాత చాలా అంటే పెరిగింది. ఇంకా వాళ్ళకి నేను తక్కువ అంటే కంపారిజన్గా చూస్తే చాలా ఎక్కువ పెరిగినాయండి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా సరే, ప్రభుత్వ ఉద్యోగులకి రక్షణ ఉంటుందండి, వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది. అందులో కష్టపడి పనిచేసే వాళ్ళు, ప్రాణాలు తగ్గించి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది చంపేశారు కూడా ఈ మాఫియాలు. కానీ నేనేమంటున్నానంటే అందులో చాలామంది డబ్బులు లేకుండా పనిచేస్తారు అనేది కూడా ఉంది. కానీ వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. ఈ ఒక సిపిఎస్ ప్రాబ్లం ఉంది తప్ప చెప్తానండి, వాళ్ళ బయటికి వెళ్ళి టీఏడీ ఉంటే వాట్ అబౌట్ అదర్స్ అండి. వాళ్ళు సామాన్యులు చాలామంది ఉన్నారు. మీరు నిజంగా చెప్తాను, 10-20 వేల ఉద్యోగాలు కుర్రాళ్ళు ఇది అనుకుంటాను మేము సంపాదిస్తాం. రేపు పొద్దున ట్రంప్ గారు వచ్చింది, ట్రంప్ మావ తర్వాత అక్కడ మిగతా పక్క రాష్ట్రాల్లో కూడా ఇబ్బందులు పెట్టారనుకోండి, ఎంతమంది వాళ్ళు వెళ్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే స్టూడెంట్స్ వెళ్ళారో అక్కడ ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు. పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఇంతకు ముందు ఇంకా మొదలవ్వలేదండి. అది మొదలైతే కనుక వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం వచ్చిన తర్వాత, చైనాది వచ్చిన తర్వాత డీప్ సీక్ అని చూస్తున్నాం. అది జనవరి 5వ తారీఖున 422 స్థానాలు ఉంటే జనవరి 27-28 నాటికి ఫాస్ట్ టాప్ ప్లేస్లోకి వచ్చింది. iOSలో, ఆండ్రాయిడ్లో కూడా 4-5 స్థానాలు ఉంది. ప్రపంచంలో ఆ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే 50 కోట్ల రూపాయలతో వీళ్ళు ఇప్పుడు మొత్తం ఆర్టిఫిషియల్ మీద ఖర్చు పెట్టింది అమెరికా 50 లక్షల కోట్లు ఉంటుందండి. 50 లక్షల కోట్ల రూపాయలు. సబ్జెక్ట్ కరెక్షన్ డిపెండ్ అపాన్ సో మెనీ రిపోర్ట్స్ అనుకోండి. 55 కోట్లతో ఏది డీప్ సీక్ వచ్చిందంటే రేపు పొద్దున్న ఏం జరగబోతుంది? దయచేసి స్వయం సమృద్ధిగా ఉండాలంటే డెఫినెట్గా అందరూ కూడా ఆలోచించుకోవాలి అని నా
సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే రీసెంట్గా ఇప్పుడు మనం టీజీ ఆంధ్ర చూసుకున్నాం, దావోస్ పర్యటనలకు వెళ్ళారు, ఇద్దరు సీఎంలు వెళ్ళారు. బట్ ఆంధ్రాకి అయితే నిధులు తీసుకురాలేదు, తెలంగాణకి నిధులు తీసుకొచ్చారు. ఎందుకని? నిధులు కాదండి, అది ఇది పెట్టుబడులు నిధులు. పెట్టుబడులు వస్తే నిధులు, కానీ పెట్టుబడులు అనేది కాగితాల మీద అండి, ఓన్లీ కాగితాల వరకే, కాగితాల మీద తీసుకొచ్చారు. అది తిరిగి ఇది ప్రాక్టికల్లోకి వచ్చేటప్పటికి తగ్గుతాయి, అంతా ఎక్స్పెక్ట్ చేయడం. బట్ యూ షుడ్ అప్రిషియేట్. ఓకే. కానీ మొదటి రోజు గవర్నీలు దుద్దిల్ల శ్రీధరబాబు గారు, మెగా కృష్ణారెడ్డి గారు సంతకం పెట్టుకునే ఫ్రంట్ పేజీలో వచ్చింది. తర్వాత పెంచాలండి, 500 కోట్లతో సంతకం పెట్టుకున్న తర్వాత ఏదో వికారాబాద్లో వెల్నెస్ సెంటర్ పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం బహుశా భూమి ఇస్తున్నాము, దాంట్లో పెడతారంట. నాకు అర్థం కానిది, శ్రీధరబాబు గారి కార్యాలయానికి కృష్ణారెడ్డి గారి కార్యాలయానికి మహా ఉంటే 5 నిమిషాలు జర్నీ అవుతున్నాము. మరి అక్కడికి వెళ్ళి దావోస్కి వెళ్ళి ఎముకలు కొరికే సెల్లుల్లో వండుకొని సంతకం పెడుతుంది దేనికండి నేను మాట్లాడాను. విచిత్రంగా ఉంటుందండి. ఈయన ఒకటే కాదు, ఆ సజ్జన్ జిందాల్ గారని ఆంధ్రప్రదేశ్ కేసులో ఉన్నారు చూసారా, పాపం ఆవిడ కాదంబరి జత్మలాని గారిని వేధించిన ఇష్యూలు ఉన్నారు కదా, ఆయన ఇల్లుకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంటికి దగ్గర, అంతా కలిపి 3 నిమిషాలు జర్నీ ఉంటుంది. వాళ్ళిద్దరూ అక్కడ దావోస్ వెళ్ళి అక్కడ సంతకాలు పెట్టారు 3 లక్షల కోట్లకి. నాకు అర్థం కాదు, ఆ చెల్లో మీకు ఎందుకు ఇక్కడ సంతకాలు పెడితే ఏమన్నా ఇస్తుందా, ఏమన్నా స్విట్జర్లాండ్ గవర్నమెంట్ 50,000 కోట్లు ప్రోత్సాహం ఇస్తుందా, మా గడ్డ మీద సంతకం పెట్టారు, ఏమీ కదా. అక్కడికి వెళ్ళి రేట్లు అండి, అది సావదొబ్బుతారు అసలు రేట్లు మామూలుగా. నేను మొన్న లాస్ట్ 2 months బ్యాక్ వెళ్ళిన ఆ చలిగా స్విట్జర్లాండ్ చాలా చలిగా ఉంటుందని చెప్తున్నాను పరిస్థితి ఇప్పుడు కూడా. అందుకని ఒకటే చెప్తున్నాను, కానీ తెలంగాణ ప్రభుత్వం సవరించుకుంది. అక్కడ దావోస్ వెళ్ళింది, నేను చంద్రబాబు నాయుడు గారు ఎవరు చెప్పినా దావోస్ అనేది ఆ రోజు అది డెఫినెట్గా ఒక దేశాధినేతలు వెళ్ళేది, రాష్ట్రాధినేతకి వెళ్ళి ఆయన ఒక ఆంధ్రప్రదేశ్కి యాక్చువల్గా ఒక ప్రొజెక్షన్ చేయటం జరిగింది. ఇట్స్ ఎ గ్రేట్ జాబ్, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. దానివల్లే మొత్తం వచ్చేస్తానని చెప్పలేము. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, వెళ్ళి దావోస్ వెళ్ళుకొని మళ్ళీ వణుక్కుంటా ఆదాని గారితో సంతకాలు పెట్టారు. ఆదాని గారు ఏమన్నా అమెరికా నుంచి వచ్చినాడా, ఆయన ఎక్కడే తిరుగుతూ ఉంటాడు. ఎక్కడైతే గుజరాతీ మార్వాడి వ్యాపారులు ఎక్కడ ఉన్నారో ఎక్కడైతే తిరుగుతారో అయినా అక్కడే తిరుగుతాడు, అవకాశాలు చూసి. అందుకని వాళ్ళ తెలంగాణ విషయంలో వాళ్ళు సవరించుకున్నారండి. 1,78,000 కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు. ఐ షుడ్ అప్రిషియేట్ జయేష్ రంజన్ గారు, రేవంత్ రెడ్డి గారు, శ్రీధరబాబు గారు, వాళ్ళ టీం అండి. గ్రేట్ జాబ్, దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఇక్కడ అయిపోయింది, ఏది చేసుకునే వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇవ్వలేకపోతుంది, అది లేకపోతుంది, ఏమనుకున్నా సరే చేసుకొచ్చారు. అండ్ కేటీఆర్ గారు వాళ్ళ టీం అంటే వాళ్ళు కూడా ఇంతకుముందు అపార్ట్ ఫ్రమ్ దావోస్ అండి, దే డన్ ఎక్సలెంట్ జాబ్. ఎందుకంటే నేను చెప్పేది అక్షర సత్యమో లేదో, 54,000 కోట్లు ప్లస్ 2014 చూసుకుంటే తెలంగాణ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఇవాళ 2024-25 నాటికి 3 లక్షల కోట్ల రూపాయలు, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, 3 లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్లారంటే అటు కేటీఆర్ గారు కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేజ్కి నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్తారు. ఆంధ్రప్రదేశ్ సరే కమింగ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్, 2014లో ఆంధ్రప్రదేశ్ యొక్క బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అంటే బీపీఓ కాదండి, బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1,500 కోట్ల రూపాయల లోపల. 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు కూడా 1,500 కోట్ల రూపాయలే. ఈ 1,500 కోట్ల రూపాయలు కంపెనీ అయిపోతే తర్వాత 2023 నాటికి అరౌండ్ 2,500 crores సబ్జెక్టు కరెక్షన్, 2024. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే పక్కన ఒరిస్సాకి 5,000 కోట్ల ఎక్స్పోర్ట్, తెలంగాణకి 3 లక్షల కోట్ల, బెంగళూరుకి చెన్నైకి అంటే తమిళనాడుకి 3.5-4 లక్షల కోట్ల, కర్ణాటకకి 4.5 లక్షల కోట్ల. ఏందండి ఇది, నాకు అర్థం కాదు. సో ఇక్కడ అన్యాయం జరిగింది ఆంధ్రాకే అంటారు అయితే? దారుణం. నేను అన్యాయం కాదు అసలు, నేను అనేది గొప్పగా వాళ్ళు బాధ్యబంతులు కొట్టుకోమంటే పక్కన చిడతలు వాయించాడు, వాడిని వాయించుకోమండి. నేను మాట్లాడేది భావితరాల యువత కోసం. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినంత ఉధృతంగా ఉద్యమం చేశాం. 90% మేజర్ మీడియా చూపించలేదు. థ్యాంక్స్, మీరు పిలిచారు, మా చెప్పే అవకాశం వచ్చింది. వాళ్ళు చూపించినంత మాత్రం వాళ్ళని ఏమన్నాను, గౌరవిస్తాను ఉంటాను. ఏ రోజు కన్నా డెఫినెట్గా వాళ్ళు తెలుసుకుంటారు. మేము మాట్లాడేది ఒక పార్టీ కోసమో ఇంకో దానికోసం ఖచ్చితంగా నా తెలుగు జాతి బాగుండాలి, తెలుగు జాతి దేశంలో బాగుండాలని మాట్లాడుతున్నాం. ఉధృతంగా ఉద్యమం చేసినా చూపించలేదండి, 99% చూపించలేదు మా ఉద్యమాన్ని. ఉద్యమం చేయలేదు అనుకోండి, మేమేం చేయాలి? ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. నేనేం చేయాలి చెప్పండి? సరే,
ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వస్తే నేను మాత్రం ఇది నిజంగా వెరీ అన్ఫార్చునేట్ అండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు, లేకపోతే నేను అనపోయినా వాళ్ళు ప్రయాణం చేయాలి ఆంధ్రప్రదేశ్. ఇంతకుముందు అయితే పప్పు చారు అని వాళ్ళు చూపించారు, అది పక్కన పెట్టండి. మనం వెళ్ళి చెప్పాలి దీనికి అంతా పాత వాళ్ళదే బాధ్యత అంటే రేవంత్ రెడ్డి గారు కూడా పాత వాళ్ళదే బాధ్యత అంటే క్రెడిట్ అంతా కేటీఆర్ గారికి వెళ్తుంది కాదు. డెఫినెట్గా దట్ డెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఫర్ ద డెవలప్మెంట్ ఇస్ కన్సర్న్ ఫ్రమ్ 2019 to 24. ఎందుకంటే ఒక కక్షాదింపు వైఖరికి వెళ్తున్నారని వచ్చేసిన మాట వాస్తవం. వాళ్ళ ఆ పార్టీకి బాధకరంగా వాళ్ళు మనసాక్షి తెలుసు, ప్రయారిటీస్ మర్చిపోయి కక్షాదింపు వెళ్ళారు. అదర్వైజ్ ఆయన నవరత్నాలు ఆయన చూసుకుంటే బాగుండేది. అందువల్ల డెఫినెట్గా ఒక మంచి ప్రయత్నం చేశారు, కాదంటలేదు. ఎక్కడ పోయిందో గుర్తించాలి. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయిందంటే 99% 1% తీసేయండి, ప్రపంచంలో ఎవరన్నా అవకాశాలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వస్తారు. భక్తు వ్యాపారస్తులండి. ఆంధ్రప్రదేశ్ బాధపడుతుంది, వచ్చి ఇక్కడ పెట్టుకుని ఉద్ధరిద్దామని ఎవడూ రాడు. అక్కడ ఏమన్నా తెలుగు బిడ్డలో అక్కడికి వెళ్ళి సంపాదించుకుని పాపం ఏమైనా డెవలప్ చేయాలని ఒకరిద్దరు వస్తారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ దెమ్ అండి. వాళ్ళకి మాతృభూమి అంటే ఎవరు వస్తారండి? ఎవరో రారు. అవకాశాలు ఎక్కడ ఎక్కువ అవకాశం ఉంటే వస్తుంది. మనకి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ బేస్కి మిగతా చోట ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. అందుకని కావాల్సింది ఏంటంటే వాళ్ళకి రాయితీలు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆంధ్రప్రదేశ్కి న్యాయంగా హక్కుగా ఇవ్వాల్సిన రాయితీలు, ఇన్సెంటివ్స్ ఇవ్వలేదండి. మొత్తం గుజరాత్ తరలించుకెళ్ళిపోయారు. దయచేసి గుర్తించండి, గుజరాత్ని మహారాష్ట్రకి వాళ్ళ ప్రభుత్వాలు అదానీ గారు అండ్ కంపెనీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఒక పాజిటివ్ యాంగిల్లో 15 నుంచి 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ సంతకాలు అంతా రాకపోవచ్చు, కానీ బేస్ అంతా ఉంది కదా మహారాష్ట్రకి అండి. గుజరాత్కి వైబ్రెంట్ గుజరాత్ అని చెప్పి దే మోర్ ఫోకస్డ్ ఆన్ నేను వెళ్ళటమేంటి, వాళ్ళే నా దగ్గర రావాలి, మోడీ గారు వడ్డించేవాడు మనాడు ఉన్నాడు కదా అని చెప్పేస్తే 22-23 నాటి బేస్ అక్కడ 23 లక్షల కోట్ల రూపాయలకు ఒప్పందాలు అయితే 9,64,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్ అటు ఇటు 64 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. ఏదో మనకు వచ్చేసింది ఏదో రిఫైనరీ ఎప్పుడో 2 ఇవన్నీ కాదని ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోయారు? అలాంటి చోట్ల వాళ్ళకి ఆల్రెడీ అహ్మదాబాద్ నగరం ఉంది, ఆ గాంధీనగర్ని మెట్రో కూడా వేసేసుకుంటాను, బ్రహ్మాండంగా ఉంటుంది. బుల్లెట్ రైలు కూడా గుజరాత్కి వేసేసుకుంటారు. బొమ్మాయి 150,000 కోట్లు ఖర్చు అవుతుందంటారు. 2 బడ్జెట్లోనే 38,000 కోట్లు పెట్టారు. అందువలన వాళ్ళకి సరిపోక ధోలేర సిటీని ఏషియాలో బెస్ట్ సిటీ కింద చేసుకుంటున్నారు. ఇంకా దాహం తీరలా, ఇక సినిమా పాటలు దాహం తీరలే తల్లి ఆ పాట పాడుకుంటా వాళ్ళు గిఫ్ట్ సిటీని తీసుకొచ్చారు. గిఫ్ట్ సిటీలో 100% ఎగ్జంప్షన్ అండి. నేను చెప్పేది భావితరాల యువతకి ముఖ్యం, తెలుగు జాతులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసలు జరిగిన అన్యాయాన్ని కడుపు రగులుకుపోయి ఇవాళ ఆ నాయకుడిని తిడతాం, ఈ నాయకుడిని తిడతాం, ఆ మతం మీద, ఈ కులం మీద, కులగజ్జి మత గజ్జి వారసత్ ఈ కొంచెం సేపు పక్కన పెట్టి దయచేసి ఆలోచించండి. ఐ రెస్పెక్ట్ ఆల్ ద లీడర్స్ అని చెప్తున్నాను. చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, లేదా కళ్యాణ్ బాబు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, శ్రీనివాసరావు గారు కానీ, రామకృష్ణ గారు కానీ, జేడి లక్ష్మణ్ గారిని అందరూ కలిసి మంచి చెప్తున్నాను. అందరినీ రెస్పెక్ట్ చేస్తే అలాగే రేవంత్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క గారిని, కేటీఆర్ గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని, జాన్ వెస్లీ గారిని, సాంబశివరావు గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను. నేను తెలుగు జాతి బిడ్డలు నాకు కావాలి, కానీ జరుగుతుంది దయచేసి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి కన్సర్న్ నేను చెప్తున్నాను. తెలుగువాడు సత్తా చూపించాలంటే ఇవాళ దావోస్ విషయంలో మనం అవమానపడాల్సిన పని లేదు. ఈ కేంద్ర ప్రభుత్వం మనకు భిక్ష కాదు, ఇవాళ భిక్షగా కూడా హక్కుగా ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వాలి. 100% తీసుకెళ్ళి గుజరాత్లో అక్కడ తీసుకెళ్ళి గుజరాత్లో పెట్టుకున్నారు. 100% రాయితీలు, చట్టాలు సవరించారు. ఈ ప్రపంచ చరిత్రలో దుబాయ్లో GST ఉంది, మిగతా ట్యాక్సులు ఇవ్వండి. వాళ్ళ మలేషియా సెజ్లో 7% ట్యాక్స్ ఉంది, 100% ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎక్కడ గిఫ్ట్ సిటీలో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన హక్కుగా ఇవ్వాల్సిన రాయితీలు ఈశాన్య రాష్ట్రాలకు 2027 మార్చి వరకు కొనసాగుతున్నాయి. హోదా విభజన హామీలు ముగిసిన చాప్టర్ అని నీచ నికృష్ట అధమాగములు మాట్లాడుతూ ఉన్నారు. మన రాష్ట్రానికి యువతగా నాశనం చేసే వాళ్ళు తయారవుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, సాధించుకుంటే కనుకండి చాలాసార్లు చెప్పాను ఈ విషయం. రెంట చింతలు హయ్యెస్ట్ మనకి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎండ చాలా ఎక్కువ ఉంటుంది. రెంట చింతల్లో లోపల ఒక టెంట్ వేసి మీరు ఒక టెంట్ వేయాలి. టెంట్ వేసి ఆ టెంట్లో మిట్ట మధ్యాహ్నం ఏసీలు గీసీలు ఉండవు. మేము ఇలా ఒప్పందం మా దగ్గర 100% ఎగ్జామ్స్ ఉన్నాయి, వచ్చే 15 సంవత్సరాల కన్నా కాగితం పెట్టండి. వాళ్ళు పరిగెత్తుకుని ఎండలో ఈ కష్టం అయితే 4 గంటలు చెమటలు కత్తి కానీ పదరా అని చెప్పి పరిగెత్తుకుని రాకపోతే ప్రపంచం నుంచి కనుక్కోండి 99%, 1% రాకపోతే వేరే సంగతి. వాళ్ళు అవకాశాల కోసం వస్తారు. ఇక గుజరాతీ మారవాడి వ్యాపారం అయితే ఇక ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన డైనింగ్ టేబుల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, లేదా డైరెక్ట్గా ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు కానీ కాదు. ఐఎమ్ నాట్ పాయింట్స్ అంటే ఎక్కువ మంది దేశంలో వాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళ గురించి ఉదహరించా కానీ మిగతా ఎవరన్నా కానీ ఎవరు ఆపర్చునిటీ అదేమన్నా ఇస్తే వాళ్ళే ఉంటారండి. మన కాళ్ళ దగ్గర తెప్పించుకుంటాం వాళ్ళని, హరితకు మనం వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరుగుతామా? గతిమాలి ఆ మార్వాడి ఫ్యాక్టరీ పెట్టాడు, ఈ మార్వాడి ఫ్యాక్టరీ పెట్టాడు, ఆ మిత్తలు గారు వచ్చి
మనకు ఉద్ధరిస్తున్నాడు. సో మన ఎవరు దగ్గర కావాలండి ఇది? మన దగ్గర ఆపర్చునిటీస్ క్రియేట్ చేయమంటారు. నేను చెప్పింది తప్ప నిజమే, మీరు మీ మనస్సాక్షి కానీ మిగతా మనస్సాక్షి కానీ ప్రశ్నించుకోండి. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం పెట్టుకుంటే ప్రాంతం డెవలప్ అవుతుంది, అవును. ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, సో ఇక్కడ ఎంతో మంది నిరుద్యోగులు రిజర్వేషన్స్ ఉన్నారు. ఉంటాయి దాంట్లో కూడా అవును. కొంతవరకు ఎంత అంటే 7 వచ్చేది. దాంట్లో అది మానేశారు. ఆ మిత్తల్ గారిని ఎవరు ఎత్తుకొచ్చారు, వాళ్ళకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కండి దానికి మైన్స్ కేటాయించుకుంటే ఏళ్ళ మైన్స్ కోసం ప్రభుత్వాలు తిరుగుతున్నాయి. నాకు అర్థం అవ్వట్లేదు అండి. 1,00,000 కోట్లు అని మీ విశాఖపట్నం కాపాడుకుందాం, దానికి ఇంకో 7.3 మిలియన్ టన్స్ నుంచి 20 మిలియన్ టన్స్కి పెంచుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మైన్స్ కేటాయిస్తే 5,000 కోట్లు, అదే డివిజన్ 45,000 కోట్లు ఈ దేశానికి అది కాంట్రిబ్యూట్ చేసిందని వాళ్ళు నష్టం వచ్చిందని మాట్లాడతారు మా స్టీల్ ప్లాంట్ని. ఎక్కడ సాయిరెడ్డి, నేను మాట్లాడతాను దాని గురించి వేరే మాట్లాడతాను, కానీ నేను చెప్తా ఉన్నాను దయచేసి గమనించండి. 10 నుంచి 15 లక్షల దమ్మునే అవుతున్నారు తెలుగు చోట. వాళ్ళకి అలంబన కావాలి, వాళ్ళకి అలంబన కావాలి, వాళ్ళకి రాయితీలు ఇవ్వండి, టెక్నికల్ సపోర్ట్ ఇవ్వండి, మీరు వాళ్ళని పెట్టండి. అద్భుతమైన ఈ దేశంలో కాదు ప్రపంచంలో అద్భుతమైన శక్తిగా ఎదుగుతారు. వాళ్ళని డైవర్ట్ చేయడానికి సినిమాలు చూడండి, చొక్కాలు చింపుకోండి, మతం కాదండి ఇంకొకళ్ళ మతం పేరు మీద తీసుకొచ్చి మతం రెచ్చగొడతాం. ఒకళ్ళేమో కులం, ఈ రాజకీయ నాయకులే పాపం మంచి రాజకీయ నాయకులు వచ్చేది పేర్లు ఎవరన్నా అనవసరం, ఎవరు రెచ్చగొట్టారు వాళ్ళకి మాట. కుల గజ్జీని రెచ్చగొడతాం, కుల ద్వేషం రెచ్చగొడతాం. ఒకళ్ళ ఏందండి నాకు దాంట్లో ఇంకో అక్కడి నుంచి ఉత్తర భారతీయ ఆర్య అహంకారవాదం అని మతం తీసుకొచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు. తెలుగు జాతి బిడ్డలకి నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే నేను కసితో 2019 తరగతి ఉద్యమం చేసిన చూపించుకుని నేను బాధ్యత లేదని చెప్పాను. వాళ్ళ మీడియా ముఖ్యం, నేను ఒకటే కోరుకుంటాను, దయచేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మనం సినిమా అభిమానాలు, వారసత్వ రాజకీయ అభిమానాలు, కుల ద్వేషం, మత ద్వేషం వాళ్ళు పెంచేవాళ్ళు ఎలా ఉంటారు, అది కాదు. మీ భవిష్యత్తు కోసం మీరు 1,00,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక మీ ఊళ్ళో నేను చెప్తున్నానండి, శ్రీకాకుళం మీరు తీసుకోండి, ఆముదాల వలస దగ్గర నుంచి అమలాపురం, లేకపోతే రంపచోడవరం, లేకపోతే హిందూపురం బుక్కరాయ సముద్రం అనంతపురం పక్కన, లేకపోతే నెల్లూరు దగ్గర నాయుడుగూడెం, మీరు నేను ఈ ప్రాంతం ఏ ప్రాంతంలో తీసుకోండి, నేను చెప్పేది సత్యం లేదో చూడండి. ఎన్ని వేల మంది ప్రతి నెల లక్షల మంది వలసపోతున్నారండి. మెరుగైన అవకాశాల కోసం మేము ఇందాక మాట్లాడుకోండి, ట్రంప్ బాబాయ్ ఏం చేస్తాడో తెలియదు, మిగతా వాళ్ళు ఏం చేస్తాడో తెలియదు. ఈ పరిస్థితుల్లో వీళ్ళకి గౌరవప్రదమైన ఉద్యోగాలు వాళ్ళ దగ్గర ఒక 10-15 లక్షల మంది యువత కనుక పారిశ్రామికవేత్తలుగా మార్చాలంటున్నా. ఉద్యోగాలు కావాలి, మార్వాడి గారి కంపెనీలో పనిచేయండి వాచ్మెన్ల కింద అంటే ఏంటంటే నా యువత ఏం కావాలి నేను చెప్తున్నాను, ఆవేశంగా ఖచ్చితంగా చెప్తాను. నేను ఏ రోజు కాడి పడేయలేదు. ఈ జగన్ గారి ప్రభుత్వం కేసులు పెట్టింది, వేధించింది, మీడియా చూపించవచ్చు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్నో బాధపడ్డా. అంతకుముందు రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం నిలబడుతుంటే 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేస్తాం. 10 సార్లు చెప్తాను నేను. ఎన్ని కావాలి విద్యార్థి యువజనులు ప్రాణం తీసుకెళ్లి అరెస్టులు చేయడం చాలా చేశారు. ఈ గవర్నమెంట్లో కూడా చేస్తే మీడియా ప్రజలకు చెప్పకపోతే మేమేం ఏ రోజు కాడి పడలేదు, జీవితం ప్రాణం పండుగ పెట్టుకుని చేసాం. అందుకని నిర్మలా సీతారామన్ గారిని కలుస్తున్నాం, మన్సుఖ్ మండవయ్య గారు కేంద్ర మంత్రులు ఎన్నిసార్లు 1.5 గంట టైం ఇచ్చారు, అడుగు ధన్యవాదాలు. మొన్న ఏది పార్లమెంట్ సమావేశాలు ఉన్నా సరే ఆర్థిక శాఖ మంత్రిని గారు ఇచ్చారు, సరే ఆవిడ మాట్లాడింది. నేను అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి గుర్తుంచుకోండి, దావోస్ కాదు మీ దగ్గర పెట్టండి, వాళ్ళందరూ వస్తారు. అయినా వాళ్ళని చూస్ చేసుకోవద్దు, ఫస్ట్ తెలుగు జాతి బిడ్డలను చూస్ చేసుకోండి. ఇవాళ ఆదాని గారు అండ్ కంపెనీ అంతా కన్నుపడింది ఆంధ్రప్రదేశ్ మీద, ముఖ్యంగా విశాఖపట్నం కబ్జాకి పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నా హంబుల్ రిక్వెస్ట్ చూడండి, నా తెలుగు బిడ్డ ఎవరైతే ఉంది పెన్నా ప్రతాప్ రెడ్డి గారు నా తెలుగు బిడ్డ కదా, ఎవరు కొన్నారు ఆ కంపెనీ? గుజరాత్ మీద ఎవరు కొన్నారు? ఆదాని గారు, జీవి కృష్ణారెడ్డి గారు, అలాగే గద్వాల రాజా సోంభూపాల్ గారి ఇద్దరికి సంబంధించిన పిల్లలకు సంబంధించిన కంపెనీ జీవికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై అండ్ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అడ్డంగా కాజేసింది ఎవరండి? ఆదాని గారు. మా చింత మన డివిఎస్ రాజు గారు కంపెనీ ఇది మన గంగవరం పోర్టు అడ్డంగా కాజేసింది ఎవరండి? ఆఖరి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చాలా భయంకరంగా ప్రవర్తించారు. దానికోసం భూములు లాక్కున్నారు. రోజు గంటా పాపారావు గారు మేము ఉద్యమించి పాప ఆయన మీద కేసులు ఉన్నాయి. అలాంటిది ఒక మంచి పని చేశాడు చంద్రబాబు గారు. ఆ ప్రాజెక్టు ఎంతైతే అంత స్టీల్ ప్లాంట్ నుంచి 12 రకాలు పెట్టి మొత్తం మిగతా మత్స్యకారుల గ్రామాలు ఖాళీ చేయించి అందులో కొంత అత్యధిక మాత్రం వాస్తవం. కానీ ఆయన చేసిన మంచి పని ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్కి బాగుంటానికి బిల్ట్ ఓన్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ బూట్ సిస్టంలో ఆ ప్రాజెక్ట్ని వాళ్ళకి అప్పచెప్పి అది నిర్దిష్ట కాల పరిమితి తర్వాత పూర్తిగా అన్ని వేల కోట్లు 30,000-40,000 ఎంతకు వచ్చినా అది రాష్ట్ర ప్రజల సంపద అవుతుందని చెప్పి రాసిపెట్టి హ్యాండ్ ఓవర్ చేయాలని దానికోసం 10% ట్యాక్స్
దాంట్లో ఈక్విటీ స్టేక్ పెట్టి దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టర్ కూడా ఉంటాడు. వాళ్ళు అది కూడా అమ్మి పడేసినట్టు చేశారు. నేను నాట్ వాళ్ళు వీళ్ళని కాదండి. కృష్ణపట్నం పోర్టు విశ్వేశ్వర గారు ఏం చేశారు, అది సెజ్ 4000 ఎకరాలు ఏం చేశారు, మొత్తం అడ్డంగా లాగేశారు. అలా మధు గారి పవర్ ప్రాజెక్టులు, జిఎం గారి ఎత్తన్న పవర్ ప్రాజెక్టులు, ది కోల్ లింకేజ్ మాకు ఎందుకు వచ్చింది కూడా ఇది ఇచ్చేస్తే సరిపోతుంది మనకి. మన ఎయిర్పోర్ట్ మీద హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తెలుగు బిడ్డలండి, ప్రతిష్టాత్మక సంస్థలు లోపాలు ఉండొచ్చు, వాళ్ళని అడ్డంగా లాగేసిన శక్తి అయితే తెలుగు జాతి ఆత్మ ఎందుకు ఎక్కడ పారిశ్రామికతలు ఎదగ దమ్ము లేదా మనకే? ప్రపంచంలో నాకు చెప్పండి, నేను చెప్తున్నాను, ప్రపంచంలో యు గో టు సియాటల్, యు గో టు గురుగాం. సో ఎందుకని ఇంటి వాళ్ళని ఎప్పుడు పట్టించుకుని ఎందుకు వీళ్ళని గుర్తించట్లేదా, వీళ్ళు ఎదగనివ్వట్లేదా? మరి ఆపర్చునిటీస్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నారు కదా వాళ్ళు. అది కాదు అంటే ఆంధ్రప్రదేశ్ పట్టింది చికెన్ గున్యా, డెంగ్యూ అని రెండు జబ్బు ఇవి వచ్చినాయండి. అవి వణుకోడు. కేంద్రంలో ఆదాని గారు వాళ్ళిద్దరు మా శిష్యులు చూడగానే వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళదని కాదు, ఒకళ్ళ మీద ఒకరిని రెచ్చగొడతా ఉంటారు. ఇవాళ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు వయసున్న మీద కక్షాదిం చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలన చేసుకోవచ్చు. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ లేదా ఆదాని గారు ఏమనుకుంటారండి, వీళ్ళని లొంగదీయటానికి ఆయన ఒప్పుకోవట్లేదు అంటే ఆయన అరెస్ట్ చేశారంటే ఆదా శివుని ఆజ్ఞ లేదని చేయమని. కానీ అమిత్ షా గారు ఆజ్ఞ లేకుండా చంద్రబాబు గారు లాంటి స్టాల్ వాట్ లీడర్ ఇన్ సౌత్ ఇండియా అని తెలియకోండి, ఈజ్ అ స్టాల్ వాట్ లీడర్. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారిని ఎప్పుడు షెడ్యూకి పంపించేశారు ఆ అదానీ గారి కంపెనీ. దేవగౌడ గారిని వాళ్ళ పార్టీని కొట్టి దారిలో తెచ్చుకున్నారు. ఇవాళ మిగిలింది ఎవరంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు. ఆయన అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టిన సందర్భంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా? చెప్తున్నా, ఆయనకు ఆకాంక్ష ఏంటి, ఆయన 093 అన్నారు చెప్పుకుంటున్నారు కాబట్టి ఆయన ఇంకోళ్ళకి ఇవ్వాలని ఆయన అంతవరకు సాటిస్ఫైడ్. మిగతా అంతా ఎవరండి దారి తెచ్చుకుంది? స్టేజ్ మీద షో చేసింది ఎవరండి? ప్రజలకు అర్థమవుతుంటే వారు తెలుస్తుంది. తెలివి తక్కువ కదా, ఎవరు క్యాబేజీ పూలు పెట్టుకున్నారు, అందరూ కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. ఒక 5% ఏదో ఉత్తర భారతీయ జనతా పార్టీ తీసుకుని మతతత్వ పిచ్చిలోకి వెళ్ళిపోవచ్చు. కానీ మతం అని హిందూ మతం నాదండి, మనందరిదే కూడా. అంటే ఒక గొప్ప ఆధ్యాత్మికవాదంతో కూడి మూఢనమ్మకాలను తగ్గించుకుంటూ అభ్యుదయభావాలను పునిపించుకుంటూ అనంత గోదావరి గంగా ప్రవాహాల సాగే గొప్ప జీవన విధానం హిందూ మతం. చెప్తున్నానండి. దానికి వీళ్ళ కాపీరైట్ ఏంటండి, కొన్ని వర్గాలకి కాపీరైట్ వీళ్ళ సొత్తా. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, గుజరాత్ నుంచి వస్తారు, ఏ హో హాయ్ అంటారు. ఏంటంటే నాకు అర్థం కాదు. వెంకటేశ్వర స్వామి గురించి తప్పు మాట్లాడతారు కొంతమంది షిరిడి సాయినాథుని గురించి ఎంత విగ్రహాలు బద్దలు కొట్టాలని ఉత్తర భారతీయ ఆ బ్యాచ్ ఒకటి మొదలుపెట్టారు. తర్వాత ఏమో మన అయ్యప్ప స్వామిని ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఈ డైవర్షన్ చేసేస్తున్నారు. అందుకని నా భావితరాలు భావితరాలు నేను ఇప్పుడు నేను లైన్లో ఉన్నా, మీకు అర్థమైంది కదా సబ్జెక్ట్ మీద ఉన్నా. దీనికి జనాల్ని డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. దయచేసి వాళ్ళు ఎవరిని వదలరండి. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు టీడీపీని వదలరు, బీఆర్ఎస్ని ఆల్రెడీ వదలలేదు, ఏఐడీఎంకి సావచేత కొట్టారు, డిఎంకేని కొడతానికి భయపడుతున్నారు, ఏదో చేస్తారు. జనతాదళ్ ఇస్తున్న 6 పార్టీలు ఇంక్లూడింగ్ వైకాపాని కూడా వాళ్ళు పిచ్చి భ్రమల్లో ఉన్నారేమో కొంతమంది. ఎవరిని వదలరు. దక్షిణాది మీద జైత్రయాత్ర ప్రకటించామని చెప్పి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పారు. నేను చెప్పాను, వాళ్ళ చెప్పారు. దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మీ హక్కుల కోసం మనం పోరాడకుండా ఉంటే ఎవరు కూడా రక్షించలేరు. నేను మళ్ళా చెప్తున్నాను, మీ హక్కుల కోసం మీరు పోరాడండి. ఈ దావోసులు పునరావృతం అవుతాయి. మళ్ళీ లేదంటే ఏదో ప్రాక్టీస్ వచ్చింది అంటున్నారు, ఏంటండి అది, మహారాష్ట్రలో రత్నగిరి కొంకణంలో ప్రాంతంలో వాళ్ళందరూ తని తగలేశారు. మాకు రిఫైనరీ వద్దు, 70,000 ఉద్యోగాలు ఉన్నారు, వచ్చేది 3,000, దాంట్లో మహారాష్ట్రలోకి వచ్చేది 500 కూడా ఉంటాయో లేదో. ఆ పొల్యూషన్ 5,000 ఎకరాలు తీసుకుని మా నెత్తి మీద ఇవ్వద్దు, సౌదీ అరేబియా కంపెనీ మన ఇండియన్ కంపెనీతో కలిపి ఒకటి పెడతా అంటే తన్ని తగలేశారు. అది నేను అది పెడతామంటున్నారు వాళ్ళు. సో ఇవన్నీ పక్కన పెట్టుకుంటే మనకి ఇప్పుడు ఈయన క్లారిటీ కూడా ఇచ్చారు. సూపర్ 6 హామీలు ఏదైతే ఉందో అది అమలు జరగబోదు అని చెప్పేసి కూడా క్లారిటీ ఇచ్చారు. ఎందుకని అలా? సో ఇప్పుడు దీనికే ఎక్కువ విమర్శలు. సో అధికారంలోకి వచ్చే ముందు ఇలా చెప్పారు, వచ్చాక ఇప్పుడు నిధులు లేదు, ఏం లేదు, నేను ఏం చేయలేను, టైం పడుతుందని చెప్పేసి వాళ్ళ మీద తోసేశారు. దీని మీద ఏమంటారు? ఒకదానికి అప్రిషియేట్ చేయాలండి, వాస్తవానికి దగ్గరగా ఉన్నందుకు. ఎందుకంటే నేను అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ చంద్రబాబు నాయుడు గారు. సో బేసిక్గా అరచేతిలో వైకుంఠం చూపించి కూడా నిజం చెప్పేశారు అంటారు, అంతేనా? కాదండి, ప్రాక్టికల్గా ఏంటంటే ప్రజలకు కూడా అర్థం చేసుకోవాల్సింది, దాని గురించి ఓట్లు వేస్తే భ్రమలో ఉండదు. ఎందుకంటున్నానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంటే సంక్షేమానికి అభివృద్ధికి 2 సమతుల్యత ఉండాలి. 1956 నుంచి బీపీఆర్ విఠల్ గారు ప్రణాళిక సంఘానికి అత్యధిక కాలం పనిచేసిన ఆయన. అప్పుడు సంక్షేమానికి 5% అరౌండ్ ఉండేదంట. అది 70కి వచ్చేటప్పటికి అదే సింగిల్ డిజిట్లో ఉంది.
ఎన్టీ రామారావు గారు వచ్చేటప్పటికి పెరిగి అది 15-20% దాకా వెళ్ళిపోయిందండి. అంటే సంక్షేమానికి కొంచెం పెద్దపేట వేశారు. తెలుసు మీకు, 2 రూపాయల కిలో పేదలకు జనతా వస్త్రాలు, పక్కా ఇల్లు, దేశంలో మొదటిసారి కట్టించిన ఒక గొప్ప వ్యక్తి, దేశంలోనే మొదటిసారి. అంటే స్త్రీలకు ఆస్తి ఎక్కువ ఖర్చు అవ్వకపోయినా చెప్తున్నాను, అద్భుతం. అది అంటే డెఫినెట్ ఇష్యూ. సరే, ఇవాళ ఈ నేపథ్యంలో మనం ఇవన్నీ పరిగణన తీసుకుంటే నేను అనుకుంటా ఉన్నాను స్టేట్ మే ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకోవాలి. అందువలన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆయన ఏదో చెప్పడం మంచిది. ఓకే, మాట మార్చారనుకోవచ్చు, కానీ నేను ఇది ఒకటండి. సరే, ఆఖరిగా ఒకటి అడుగుతాను, కానీ ఆయన మళ్ళీ ఒకటి ఇచ్చారు, 80% నేను అమలు చేస్తానని కూడా చెప్పారు. చేస్తే ఎలా మోస్తున్నాడండి ఆయన పేరు, ఎవరు ఆర్థిక శాఖ మంత్రి గారని ముళ్ళ కిరీటం కన్నా ఎక్కువ పెట్టుకున్నట్టున్నారు. కింద కుంపటి, పైన ముళ్ళ కిరీటం. నిజంగా చెప్తున్నానండి, పూర్వం బుగ్గన గారిని సూట్ కేసు వేసుకుని ఢిల్లీ అంతా తిరిగేవారు అన్నారు. మరి బహుశా నిజంగా గ్రేట్ జాబ్. ఐ డోంట్ నో హౌ దే డూయింగ్ ఇట్ అండ్ ఏబుల్ టు మేనేజ్ అబ్సల్యూట్లీ. ఇప్పుడు కూడా అందువలన ఇక్కడి నుంచి అన్న ముందు కూడా ఎవరైతే ఆపన్నులకు ఉన్నారో వాళ్ళకి మీరు ఇవ్వండి, ఏదైతే ఎక్కువ ఇవ్వండి అవసరమైతే వృద్ధులకి. అది కానీ అడ్డమైన హామీలు ఇచ్చి ఇలా చేయొద్దు. ఇవాళ గ్యాస్ విషయం ఉందండి. ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి 50% గ్యాస్ లేదా రాయల్టీ మన రాష్ట్రానికి మొత్తం లెక్కేసుకుంటే లాంగ్ టర్మ్లో BTU ధర వాళ్ళు ఇప్పుడు $10 పైన పెరిగిందని లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళకి వాళ్ళ 15 కేజీలు, అంటే మనం దాని బ్రిటిష్ థర్మల్ యూనిట్లోకి వస్తాం BTU అది. సరే, దాంట్లో ఈ గ్యాస్ మన నేచురల్ గ్యాస్ కనుక ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా, ఎందుకంటే తెలుగు వాళ్ళ కోసం ఖచ్చితంగా నిలబడతాం. ఇవాళ ప్రతి ఇంటింటికి గ్యాస్ ఇవ్వండి. మీకు 150 రూపాయలకి ఇప్పుడు 2 సిలిండర్లు అంత గ్యాస్. అంటే నేను దానికి దీంట్లో కేజెస్ కింద కన్వర్ట్ చేసుకుంటే దానికి దీనికి కొంచెం తేడా ఉంటుందండి. కానీ చెప్తున్నా, మీరు ఇవ్వగలిగితే 150 రూపాయలకి ఇవ్వండి. ఎంతమంది ఇవాళ ఎంత లాభం జరుగుతుంది. మన భూగర్భంలో నుంచి తీసుకుంటా భూమి కుంగిపోతాను. మేము గోదావరి జిల్లాలో ఉన్నామండి, పాలకొల్లు. మా భూమి కుంగిపోతూ ఉంటే ఒక పక్కన కోర్టుల్లో కేసు వేస్తూ ఉంటే అది తీసుకుని గుజరాత్కి ఇంకో చోటకి తరలించుకెళ్ళిపోతాం. మొన్న కూడా మోడీ గారు వచ్చి విశాఖపట్నంలో ఇవన్నీ కూడా మేము తరలించుకెళ్ళిపోతాం ఎక్కడికి, దానికి ఆంధ్రప్రదేశ్కి ఒక గిఫ్ట్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేశారు. అయ్యా, మా గ్యాస్ని విశాఖపట్నం కూడా దీనికి పైప్ లైన్ గుజరాతీ మారాడు కంపెనీకి పైప్ లైన్ వేసుకుంటా నా జాతి గిఫ్ట్ అంటారేంటండి? మా భూగర్భం తీసుకెళ్ళి మా ఇక్కడ మహిళలకు ఇవ్వండి అని చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మహిళలకే గ్యాసు మేము 10 రూపాయలు అంటలా, 100 రూపాయలు 100 రూపాయలకు ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ ఇవ్వండి. ఆ తర్వాత మీరు తీసుకెళ్ళండి. మాకు రైట్ రాయల్గా హక్కు ఉంది, 50% రాయల్టీ ఉంది. ఇవ్వకుండా మోసం చేస్తారు, దగా చేస్తున్నారు, అన్యాయం చేస్తారు. బట్ దాని మీద ఎవరు క్వశ్చన్ చేయరు, అడగరు. బట్ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎత్తేస్తారు. ఒక పక్కన సింగరేణి కాలరీస్ భూగర్భం, తెలంగాణ కొంగు బంగారం సింగరేణి తెలుగు భూగర్భం గడ్డ మీద ఉంటే గుమ్మ వ్యాపారులు వాలిపోతున్నారు. ఏం చేయమంటారు చెప్పండి? ఇవాళ కన్నా ఈ అలవిగాని హామీలు ఇవ్వటం మానేయాలి. ఫస్ట్ అలవిగాని హామీలు ఇవ్వటం మానేయాలి. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మళ్ళీ చెప్తున్నానండి. హోదా విభజన హామీలు వస్తే మళ్ళీ నేను చెప్తున్నా, లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్, ఇప్పుడు మనం DBT కాదు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. వాళ్ళు చేసే మోసాన్ని ఆపండి. ఎందుకంటే డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వం 500% పెంచేసి 200% తగ్గించాను. అంటే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏదైనా వస్తువు ఉందనుకోండి, గ్యాస్ సిలిండర్ ధర 400-380 రూపాయలు ఉందనుకోండి, కాయసం వీళ్ళు 1200 పెంచేసి 300 తగ్గించాను. వెంటనే పాలాభిషేకాలు, క్షీరాభిషేకాలు ఉందే మాత్రం సప్పట్లో దానికి ఏంటో హిందూ జిందాబాద్, దీనికి మతానికి సంబంధం ఏంటండి? ఇది హిందూ ప్రభుత్వం ఏం నాకు అర్థం కావట్లేదు. ఇది ఇవి కైండ్ ఆఫ్ పాలిటిక్స్ అన్నమాట. అసలు భయంకరం. ఆ ట్రిక్స్కి గ్రాండ్ ఫాదర్కి వెళ్ళిపోయారండి ఇవాళ. అందుకని దయచేసి ఆలోచించుకోమని చెప్తున్నాను. ఇది అబ్సల్యూట్గా ఇవాళ భవిష్యత్తు మధ్యతరగతి ప్రజల యొక్క బాధని అర్థం చేసుకునే ప్రభుత్వాలు రావట్లేదు. కేవలం వ్యాపారస్తులు అదానీ గారు అండుకొని నడిపే అదానీ గారిని అర్థంగా దాష్ట్యం చేసేవాళ్ళు గౌతమ్ అదానీ గారు అని చెప్పాను. ఏళ్ల ప్రభుత్వాలు జరుగుతున్నాయి. డెఫినెట్గా అది కనుక మనం కనుక కంట్రోల్ చేసుకోలేకపోతే రాష్ట్రం ఇబ్బంది పడుతుంది. ఇప్పటికన్నా ఫ్రాంక్గా చెప్పండి. ఇవాళ దానికోసం ప్రజలు అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది. గుర్తుగా ఆ పనులకు ఇంకా ఇవ్వండి. ఫ్రీబీసీ అండి, అన్ని ఫ్రీబీసీ అని అవ్వండి. నిజంగా ఆ పనులకు అవసరం అవుతుంది. మొత్తం తీసేస్తే కుదరదండి. మేము మొట్టమొదటి అదే చెప్పాను, అందరికీ ఉచిత విద్య, దాని మీద దృష్టి సమానమైన. మీకు ఒక్క విషయం చెప్తా, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది నెరవేరిద్దంటారా? ఇప్పుడు మీరు అన్నారు ఎంతో మంది కోరుకున్నారు ఉచిత విద్య, ఉచిత వైద్యం, అది అసలు అమలు అయ్యిద్దంటారా? మనీష్ సిసోడియా గారు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వచ్చినప్పుడు 67 సీట్లు గెలుచుకున్నారు.
ఆదాని గారి పార్టీయో లేకపోతే ఉత్తర భారతీయ జనతా పార్టీకి 3 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 0. ఆ స్కూల్స్ విషయంలో అంతర్జాతీయంగా కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు బోర్డులు పెట్టారంట, మీరు గవర్నమెంట్ స్కూల్స్లో సీటు గురించి రావద్దు, ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పిస్తాం. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో డిమాండ్ అంత బ్రహ్మాండంగా పెరిగిపోయింది, అసలు మొత్తం ఫుల్ అండి. ఇవాళ దాంట్లో చాలా బాగుంది ఎడ్యుకేషన్ గవర్నమెంట్ నిన్న స్కూల్స్ లో. ఎంతమంది వచ్చింది నీట్లో ఎగ్జామ్ మొత్తం ఇచ్చారండి, ఢిల్లీ టాప్లో ఉంది. అసలు అద్భుతంగా గవర్నమెంట్ స్కూల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేశారు, ఇంకా లోపాలు ఉండొచ్చు, ఐఎమ్ నాట్ డినైయింగ్. ఇవాళ అదేవిధంగా మొహల్ క్లినిక్స్ అని పెట్టారండి. ఆ తర్వాత ఫ్యామిలీ క్లినిక్స్ మన రాష్ట్రాల్లో కొంత ప్రతి మొహల్లాకు అంటే అక్కడ ప్రతి ఒక్క చౌరస్తాలో కానీ ఒక చిన్న గూడాల్లో మనం పేట అంటాం కదా, పేటల్లో క్లినిక్స్ పెట్టారు. ఆ ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీగా టెస్టులు చేయటం ఇవన్నీ ఇష్టపడిన వాళ్ళు బలవంతం పెట్టేవాళ్ళు. సో అటువంటి విషయాలు ఇక్కడ వాళ్ళు ఎందుకు ఇన్స్పైర్ చేయమంటారు మరి? ఆ కులం మీద ఈయన తిట్టుకుంటారు, ఈ కులం మీద కులం ఒక కులంలో అందరూ గొప్పవాళ్ళు ఉంటారండి, అందరూ దుర్మార్గులు ఉంటారా? కులం బట్టి తిడితే దిక్కుమాలతనం ఏంటండి? మత ద్వేషం ఏంటండి? ఇదేనా హిందూ మతం ప్రవచించింది? ఇదేనా ఇస్లాం ప్రవచించింది? ఇదేనా జీసస్ ప్రవచించింది? సరే ఇట్లన్నీ గతంలో బుద్ధ భగవానుడు ఆయనేమో పక్కన పెట్టేసి ఆయన మీద కూడా భయంకర ట్రోలింగ్ చేస్తున్నారు. దిక్కుమాల సన్నాసి నీచమైన బ్యాచ్. ఆయన వల్లంట, ఆయన ప్రీచింగ్ వల్ల విదేశస్తులు వచ్చారంట. అయ్యా వాళ్ళు ఎప్పుడు వచ్చారో మనకి రికార్డులు తీయండి. ఆ బౌద్ధ మతాన్ని జైన మతాన్ని చంపేసి నిష్కారణంగా వాళ్ళని లక్షలాది మంది సంహరింప చేసింది ఎవరో కూడా, దయచేసి అంత దుర్మార్గానికి పాల్పడింది ఎవరో మీరు గుర్తించండి. అందువల్ల వాళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు బయట వాళ్ళు వచ్చారనుకుంటే అర్థం ఉంది, అది కూడా తప్పు ప్రచారం. వాట్సాప్ యూనివర్సిటీ పెరిగిపోయింది మొత్తం. దయచేసి అందుకని నా అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మీరు అన్నారు, డెఫినెట్గా ఇవాళ హామీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, తెలంగాణలో కూడా 2 లక్షల రూపాయలు మాఫీ అంటే ఎంతవరకు అయిందండి? రైతు రుణమాఫీ అనేది చాలా కష్టపడి చేశారండి, నిజంగా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ డెనయింగ్ దట్ దర్ బెస్ట్ ఎఫర్ట్స్ అండి. ఈ దేశంలో నేను ఒకటి కోరుకున్నాను, నా తెలుగు రాష్ట్రం ఎప్పుడు పంజాబ్ టాప్ పర్ క్యాపిటల్ అనుకున్న టాప్ రావాలండి. ఇప్పుడు లాంగ్ బ్యాక్ 30 ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో అంటే పెద్ద రాష్ట్రాల్లో టాప్లో ఉంది పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం, మనిషికి వచ్చే తలసరి ఆదాయంలో. ద జిఎస్టిపి బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ హైదరాబాద్ లేదా వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ అని కదా, ఎక్కడ చూసినా సరే ల్యాండ్ ప్రైసెస్ హెస్ గాన్ అప్ లైక్ ఎనీథింగ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు చిన్న తెలంగాణలో ఉండి దళిత వర్గాలు కానీ మిగతా వాళ్ళు కానీ కొంత భూమి ఉంచుకుంటారు, భూమిని నమ్ముకుంటారు, అమ్ముకునేవాళ్ళు అమ్ముకున్నా ఇంకో చోట కొనుక్కుంటారు దూరం వెళ్ళి. ఇవాళ వాళ్ళకి ఆ ఫలాలు లభించినాయి. ఆ జిఎస్టిపి ఇప్పుడు రియల్ చూపించట్లేదండి, ఇట్స్ గాన్ అప్ లైక్ ఎనీథింగ్. అందువల్ల ఇవాళ నా అభిప్రాయం ప్రకారం ఇవాళ ఆ రాష్ట్రాన్ని కూడా ఇవాళ అనవసరమైన ఇది ఇవ్వటం మంచిది కాదు. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెంచేసుకుని అవసరమైన హామీలు ఇవ్వండి. అందువలన ఈ తగ్గించుకుంటే లాస్ట్ ఇయర్ అడిగిందండి రుణమాఫీలో ఎలక్షన్ కమిషన్. ఆ ఎలక్షన్ కమిషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎలాగో ఒక ఎలక్షన్ కమిషన్ రాజీ చేశారు, ఎలా వచ్చారు, వాళ్ళ కేజ్రీవాల్ గారిని ఎలా చేస్తున్నారు ఇవాళ. అందువల్ల నేను అంతకుమించి మాట్లాడితే బాగుండదు కానీ, బట్ లెట్ us వెయిట్ అండ్ సీ. ఈ దిక్కుమాలిన అనవసరంగా ఆర్భాటాలు ఒకళ్ళు మించిపోయి. సో చివరిగా మనం చూసుకున్నట్టయితే అన్ని ఇష్యూస్ అయిపోయినాయి. చివరిగా ఇప్పుడు ప్రజెంట్ పద్మ అవార్డ్స్ టాపిక్, గద్దరికి ఇవ్వద్దు, మందకృష్ణ మాదిక్కి ఇవ్వరు. ఇప్పుడు ఆయనకి ఇచ్చింది కూడా కమలా అవార్డు, ఈయనకి ఎందుకు ఇవ్వద్దు? ఇప్పుడు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు గద్దరికి ఎందుకు ఇవ్వద్దు అని చెప్పేసి. సో ఇదే డిమాండ్ చేయలేదండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి పార్టీకి చెందిన ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. నేను ఉత్తర భారతీయ అందరినీ కొంతమంది బాధ కలగవచ్చు. ఎందుకు చిన్న ఎక్స్ప్లెనేషన్, ఎందుకంటే నా దక్షిణాది ఉన్న మహిళల మీద కూడా ఉత్తర భారతీయ పార్లమెంట్ సభ్యులు ఒక పెద్దల సభలో మాట్లాడితే ఖండించలేని అక్కడ సమాజం ఉంది. మా దక్షిణాది మహిళలు మీకు అలా కనపడుతున్నారా? ఇవాళ దక్షిణాది వాళ్ళు నల్లగా ఉన్నారు, మా అందరినీ నల్లగా ఉన్నారు, నీగ్రోల గురించి మాట్లాడతారని ఒక ఉత్తర భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త మాట్లాడితే ఖండించని ప్రధానమంత్రి ఉంటే నేను ఏమనుకోవాలండి? ఈ దేశాన్ని అందరికీ ప్రధానమంత్రి అని, గుజరాత్కి ఉత్తర భారతీయ ఆర్యులు గొప్పవాళ్ళు, ద్రవిడులు గౌరవ అనే బ్యాచ్కి ప్రధానమంత్రి అయినా డ్యూ రెస్పెక్ట్స్, నేను అనుచితంగా మాట్లాడలేదు కానీ కడుపు బాధతో మాట్లాడుతున్నాను. ఇంకో మంత్రి గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ అండ్ కూటమిలో ఉన్న మంత్రి గారు మాట్లాడతాడండి, హిందీ రాని వాళ్ళు దేశద్రోహుల, దేశం వద్దుపోయారా? అయ్యా నా తెలుగు జాతి మీకేం తెలుసు? మీ హిందీకి లిపే లేదు, రాసుకోండి. హిందీ భాష నిన్న కాక మనం పుట్టింది, దానికి లిపి లేదండి. నేను చెప్పిన సత్యం, మీకు కావాలంటే గూగుల్ తల్లనో వికీ నాన్నో అడగండి. లిపి లేదు, అద్దెకి తెచ్చుకోండి దేవనగర్. నా తెలుగు లిపి తెలుసా మీకు? మీరు వెళ్ళి ఇండోనేషియాలో శ్రీ విజయ సామ్రాజ్యం కన్నా ముందు ఇండోనేషియాలో తెలుగు లిపి ఓల్డ్ సుండనిస్ లిపికి మూల లిపి. తెలుగు కన్నడ లిపి ఒకటే, మళ్ళీ చెప్తున్నా, తెలుగు కన్నడ లిపి పథకం
ఓల్డ్ Yeah. బట్టిప్రో లిపి. అది పల్లవులు అని వాళ్ళు పెట్టుకోవడానికి నో, పల్లవులు పిడుగువారు తెలుగువాడు రెండల్లి ఓకే పక్కన. అలాగే కెమర్ లాంగ్వేజ్లో లిపి కంబోడియా దాంట్లో. ఆ తర్వాత మోన్ లిపి బర్మాలో. అనేక లిపులకి మూల లిపి ఇచ్చిన నా తెలుగు లిపి. మా తెలుగు అందుకే ఒకటి భాషను ఉంది, దేశ పట్టుకుని భాషలందు తెలుగు లెస్స అని. మా భాషను పట్టుకుని మ్మ్. మేము దేశద్రోహులమా? మరి ఆ పార్టీని ఏమనాలండి నేను? ఖండించండి. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ హోంశాఖ శాఖ మంత్రికి మై డూ రెస్పెక్ట్స్ టు దెమ్. ఏంటండి ఇది? మరి నేను ఏమనాలండి? నేను వాజ్పేయి గారిని మళ్ళీ చెప్తున్నా, వాజ్పేయి గారు, అద్వానీ గారు, ఎల్కే అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, జానా కృష్ణమూర్తి గారు, విజయరాజ్ సింధియా గారు, సికింద్రాబాద్ గారు, వీళ్ళందరూ అనేక మంది కలిసి పెట్టిన భారతీయ జనతా పార్టీలో నేనేమంటలేదు. వీఆర్ గ్రేట్ పీపుల్, దే ఆర్. ఓకే ఇది అందరూ గ్రేట్ పీపుల్. నేను చెప్తాను, ఒక్కొక్కళ్ళని వాళ్ళ షెడ్యూల్కి వెళ్ళిపోయి పంపించేసి ఉండొచ్చు వీళ్ళు, మురళీ మనోహర్ జోషి గారిని, అదానీ గారు అండ్ కంపెనీ, ఎల్కే అద్వానీ గారిని. బట్ ఐ రెస్పెక్ట్ దెమ్. ఇది వేరండి. సో ఫైనల్ గా బడ్జెట్ రాబోతోంది, దాని మీద అందరు ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నారు. చివరిగా ఏం చెప్తారు మీ మాటల్లో? కొన్ని మెరుపులు ఉండొచ్చండి, కానీ మామూలుగా మధ్యతరగతి ప్రజలకంతా ఏకమవకపోతే వాళ్ళకు పార్టీ లేనట్టుందని నేను చెప్తున్నాను. ఏకమవకపోతే బాధలు పడేది మధ్యతరగతి ప్రజలే. ఇన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళని మైమర్నించడానికి మతాన్ని, కులాన్ని తీసుకొస్తుంది. దయచేసి మీరు భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. మీ యువత అంటే మీ పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమని. నెక్స్ట్ టైం ఇప్పుడు ఈసారి ఎలా బడ్జెట్ వస్తుంది, నెక్స్ట్ టైం కన్నా మీరు కనుక మీ యొక్క ప్రాంత రిప్రజెంటేటివ్స్ని నిలదీయపోతే, ఏందయ్యా బడ్జెట్ అన్నీ అని చెప్పి నిలదీయపోతే సేమ్ ఇదే చరిత్ర చరణంలాగా ఇదే ఉంటుంది. ఓకే అలా ఉండకుండా ఒకటే చెప్తున్నాను. అంతిమంగా నేను నా తెలుగు జాతి బిడ్డలకు 13.5 కోట్ల, అంతిమంగా ముగించే ముందు ఒకటి చెప్తాను. యా సార్. 13.5 కోట్ల మంది ఉన్న తెలుగు వాళ్ళైనా మీరు? యా సార్, తెలుగు వాళ్ళు. 13.5 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి ప్రజలు. అనేక దేశాలు నేను తెలుగు జాతి ప్రజలు. చంపా దేశంకి వెళ్ళిన కొన్ని మన శ్రీలంకలు గోదావరి జలం నుంచి వెళ్ళిన వెళ్ళి మీరు వెళ్ళినప్పుడు, వియత్నాం టూర్ వెళ్ళినప్పుడు వెళ్ళండి, చంపా అని ఉంటాయి. అక్కడ పండరీపురం, అమరావతి, విజయపురం అక్కడ ఉండే, ఇప్పుడు పేర్లు మార్చిన మీరు లెక్క నెట్లో కొడితే మీకు వస్తుంది. శ్రీ విజయ సామ్రాజ్యం తెలగ భౌతిక శాస్త్రం అది ఇండోనేషియాలో ఉంది, వెళ్ళండి. అలాగే అనేక దేశాలు నేను చెప్తున్నాను, ఒక గొప్ప చరిత్ర కలిగిన దేశం. అనేక దేశాలకు వెళ్ళిన రాజులు ఉన్నారు. ఈ దేశానికి 2 పతాకాలను, మన దేశానికి ఒక పతాకం పెంగళ వెంకయ్య గారు ఇస్తే, శ్రీలంక ఆఖరి రాజు విక్రమరాజ సింగే శ్రీలంక ఉన్నప్పుడు సింహం గుర్తున్న పతాకం ఇచ్చాడు. అదేంటి ఆయన పేరు చెప్తాను, ఆయన పేరు స్వామినాయుడు, విట్నయ్య గారు వాళ్ళ కుటుంబం. అంటే విక్రమరాజ సింగ్ అని బిరుదు కింద వాడతారు. అక్బర్ గారు ఒక గొప్ప చరిత్ర ఉంది. 8 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేశారు తెలుసా మీకు తెలుగు జాతి? 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిన తెలుగు జాతి వాళ్ళ ఢిల్లీ పాఠశాల దగ్గర అవమానంతో రగిలిపోతున్న సందర్భంలో నేను చెప్తున్నాను. దయచేసి గుర్తుంచుకోండి. మై హంబుల్ రిక్వెస్ట్. తెలుగు జాతి ప్రతిష్టను పెంచుకుందాం. తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన ప్రవాసాంధ్రుల కింద ఉన్నా సరే దమ్ముగా తెలుగు సత్తా ఏంటో నిరూపిద్దాం. ఇవాళ ముఖ్యంగా ఒకళ్ళు గొడవలు వద్దండి, వాళ్ళు పెట్టిపోయారు తాంబూలాలు తనుగు చూద్దామని. వద్దు, తెలుగు జాతి విడిపోతే పడిపోతాం. దయచేసి మన ఆత్మగౌరవాన్ని నింపుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్ బాధలు ఉంది కాబట్టి హక్కుల్ని, విభజన హామీలకు మనకు భిక్ష కాదు, హక్కులు నిలబెట్టుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాళ్ళ బడ్జెట్ మీద స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగు సత్తా.